श्रौता स्मार्ता आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये। श्री गोविंद गोविंद गोविंद। अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराहक्षेत्रे वेंकटाचले कल्याणमण्डपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य श्रीभू नीला समेत श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सव कर्मणि अस्य यजमानस्य అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं. श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितచేతనమందారం శ్రీనివాసమహం భజే అని ఆ శేషాద్రి నివాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి అనేక నమస్కారాలను చేసుకుంటూ భక్త మహాశయులరా, ఈనాడు మన పురాకృత పుణ్య విశేషం చేత సాక్షాత్తుగా ఆనంద నిలయ విమానవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు మనందరికీ దర్శన భాగ్యాన్ని అనుగ్రహించడానికై, మన ఈప్సితములన్నిటినీ తీర్చడం కోసమై కళ్యాణమూర్తిగా మలయప్ప స్వామిగా వెంకటేశ్వర ప్రభువు శ్రీభూదేవులను కన్యలుగా కన్యాదానం అందుకోవడానికి గాను వేంచేసి ఉన్నారు. కాబట్టి ఆ స్వామివారికి అమ్మవారికి బ్రహ్మేశ వంద్య వరదం అమృతం భజామి. భృక్పత్రికస్య బమనీచ మధ్యే స్థిత్వాసనే కుశమయే సముధీరయంతం శ్రీశాస్త్రసారమచనం విఘనో మునీంద్రం భూయో నమామి.
భవనైకగురం ప్రసన్నం శ్రీమతే వికనసే నమః భృగుమరీచ అత్రికశ్యపేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్విరదవక్త్రాత్యా పారిషత్యా పరశరం విఘ్నం నిఘ్నంతి సదనం విశ్వక్సేనం తమాశ్రయే సర్వతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్తమేదార్థవిదే విఘ్నసే నమః సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనీకృతం సూత్రం వైఖాన సంబంధే భగవత్కర్మసూచకం ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతాన గృహీతో భగవతాన ధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాయమ్యా అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అత్యావతార స్వరూపస్య స్త్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండితపరితపరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాజనాక్యం కర్మకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంజకర్మణి త్రంగంగరకారాధనం కరిష్యే ఓం ధారాసు తప్తశునమానశేషు ధరత్వరిచ్చ పరిపూరితేషు అపో విగృహ్ణన్ ప్రతిమాతకిష్యే కృణోమి దత్తాగం శుచిరాగం సుధర్మా ఇదమాపశ్యమా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వర్ణయే సహస్రం యజ్ఞయా పాజాపితరా పుత్రా తేభ్యో ఇంద్రస్య విదోత విష్ణుర్ విశ్వే దేవా అమంజంత మరుతస్వస్త్యా అస్మిన్ కుంభే పుంబుర్ణమావాహయామి ప్రజేత సమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాతస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః ప్రజేతసే నమః రక్తాంబరధరాయ నమః యాతస్పతయే నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదౌ నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహం సంగీతకృసమన్వితం జగాపతిం శృంగకేతం సుపుష్పధవాహనం పూర్వాషాఢోత్తమం దేవం దక్షిణామగమర్చయేత్ ఆగ్నేయుగస్మాదజామహే త్వా విశ్వేశదాత్వం హిదో నశంభో వైరాజం తే దోహదన్నిధత్తాం ప్రయిష్యామదేశో వ్యవధానామనాదర్యామే సస్తాందనితాన్ దధాత్ పద్మాకారమండలే ఓంభోహ విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానవాయనమావాహయామి తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామే జగామావాహయామి సూత్రపదేదిగా సమేత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః శాంతాయ నమః హరాయ నమః పితాయ నమః నిత్యానవాయనే నమః సూత్రపత్యే నమః జిగాయే నమః సూత్రపదేదిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ రాజ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విఘ్నానాం ప్రశమాత్యజ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భరణజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాత్స్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతిః శాం యంతు ఘోరాని శాం యంతు మాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు మాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు మాపాని శాం యంత్వాధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య భాగం స్వరే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యతి గతో వ్రతాని పుష్పశే ఇంద్రస్య యస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాదదం తద్విప్రాసోపి పుణ్యమోజాగ్రవాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదా సనరస్య ప్రియం సతే ద్రవిణోదా వీరపదే మిషన్నో ద్రవిణోధారా ఆసతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం దత్పత్కుర్వీదోపవ్యుషం యదా వై సూర్యపదేతి అథ నక్షత్రం నయతి యావదత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావద్ గర్వేద యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఓం భూః భూర్భువస్వరం సదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యం జగర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో భ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహ
పుణ్యాహం భవంతో భ్రమంతపుణ్యాహం కర్మణోస్తు స్వస్తి నింద్రో వృత్తశ్రవా స్వస్తి న పూషా విశ్వమేధాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్ పూర్వోక్తకర్మణి పూర్వోక్తయమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంతో కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి రుధ్యాస్మహవ్యర్నమసోపసత్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తే అనురాధాన హవేషా వర్ధయంతః సదంజీవేమ సరితస్య వీరాः పూర్వోక్తకర్మణి పూర్వోక్తయమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రవంతే కర్మర్ధ్యతాం 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 వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్త్యై తథాతన మహేరణాయ చక్షసే యో వశ్యవతమోరసస్తస్య భార్యతే హనః ఉషతీర్వ మాతరః తస్మారంగమామవోజస్య క్షయాయ జన్వథ ఆపో జనయథా జనః ఓం పవమానస్సువర్జనః పవిత్రేణ విచర్షణిః యః పోతా సపునాతమా పునంతు మా దేవజనాః పునంతు మనబోధియ పునంతు విశ్వ ఆజవః జాతవేదః పవిత్రవదే పవిత్రేణ పరాహిమా శుక్రేణ దేవదీత్యతే అగ్నే కృత్వా క్రతూకుం వృణే యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితరమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవి పునరీ దేవ్యాగాత్ యస్యై వక్వే స్తనమో వీతపృష్ఠాః తయా మదంతః సదమార్త్యేషు వయగ్స్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్ వాతః ప్రాణిని శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః అర్ధావనీ జిగ్నియే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్టైర్దేవమన్మభిः అగ్నే రక్షైః పునాహిమా येन देवा अपुनता येनापो दिव्यं कृशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानी रथ्येति ऋषिभिः संभृतकं रसं सर्वगं सपूतमस्यादि सुधिरं मातरिष्वना पापमानीर्यो अध्येति ऋषिभिः संभृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूदकं पापमानी स्वस्त्यगणैः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीर्तिशन्तुनः इमं लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्त्यजनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोऽद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्तु नीति सहमा पुनात् सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रवृणाभिपुनातु मा जातवेदा मूर्त्यगिन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तुद्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्रात्यां देवार्तजो मार्जयन्तां दक्षिणायां दिशमासाः पितरो मार्जयन्तां प्रतीत्यां दिशगृहा पशवो मार्जयन्तां मुदीत्यां दिश्यापमोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तां मदोधराधरैर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां निहितोऽस्य दन्तोः समकृतं वस्य दिवेतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्तजिह्वाः सप्त इमे लोकाये सुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः ओं वरुणाय नमः विश्वक्सेनाय नमः पुरप्पाद्रघ्याजमनीं समर्पयामि विश्वक्सेनाय नमः यथासुखं यथास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో మనందరి చేత సంకల్పాన్ని పఠింపచేసినటువంటి ఆచార్య స్వామివారు ముందుగా భగవద్ అనుజ్ఞ తీసుకున్నారు. నారాయణ నమస్తేస్తు కరుణాత్మన్ దయానిధే పాహిమాం కృపయా దేవ భక్తంతే భక్తవత్సల అని సాత్విక త్యాగ భావనతో శరణాగతిని నిర్వర్తించారు. ఏమిటి ఈ శరణాగతి అంటే నారాయణ నమస్తేస్తు కరుణాత్మన్ దయానిధే, ఓ శ్రీమన్నారాయణ కరుణాత్మ దయానిధే పాహిమాం కృపయాదేవ భక్తంతే భక్తవత్సల అని యొక్క భక్తున్నయ్యా నేను, నన్ను కాచి కాపాడేటువంటి బాధ్యత నీ మీద ఉన్నది కాబట్టి ఎల్లప్పుడూ కూడా నా చెయ్యి పట్టుకుని నన్ను నడిపించవయ్యా ఓ స్వామి
నారాయణ నమస్తేస్తు కరుణాత్మన్ దయానిధే పాహిమాం కృపయా దేవ భక్తంతే భక్తవత్సల అని ఆ స్వామివారి దగ్గర సాత్విక త్యాగ ప్రార్థనను నిర్వర్తించిన తర్వాత ముందుగా విశ్వక్సేనారాధన అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించారు. స్వామివారి యొక్క సర్వసైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుడు. ముందుగా విశ్వక్సేనుడు విచ్చేసి స్వామివారికి జరిగేటువంటి కైంకర్యాలలో ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా, అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా లేదా ఇత్యాది విషయాలన్నింటినీ కూడా విశ్వక్సేనుల వారు వేంచేసి వీక్షించి వెళతారట. అందుకే స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో కూడా మొట్టమొదటి రోజు సేనాధిపతి ఉత్సవం అని చెప్పి ఆ విశ్వక్సేనుల వారికి ఉత్సవాన్ని నిర్వర్తిస్తారు. నిత్యోత్సవంగా చెప్పబడేటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో కూడా ముందుగా విశ్వక్సేన ఆరాధనాన్ని శ్రీవైఖానస భగవచ్శాస్త్రోక్తంగా ఆచార్యస్వామి వారు నిర్వర్తించిన తరువాత కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా అని అన్న రీతిగా పుణ్యాహవాచన అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించిన తర్వాత 5 పాలికలను ఏర్పాటు చేసి వాటిలో బ్రహ్మను, ఇంద్రుడను, అలాగే యముడిని, వరుణుణ్ణి, సోముణ్ణి ఆవాహన చేసి ఆ 5 పాలికలలోనూ నవధాన్యాలను, పుణ్యపుష్పాలను, తులసీదళాలను సమర్పించేటువంటి కార్యక్రమంగా సద్యో అంకురార్పణ అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించారు. ఈ సద్యోంకురార్పణ అనేటువంటి కైంకర్యం నిర్వర్తించడం ద్వారా సకల సస్యాభివృద్ధి కలుగుతుందని ఆగమశాస్త్రం చెబుతుంది. నమస్కరిద్దాం. రక్షాసూత్రదేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగత్ స్వస్తి దేవ్యదీతర నిర్వణాః స్వస్తి పూషా అసూరో దధాదన స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవామంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్రం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనూజరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దధతాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్త్యానంతారక్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహత్యశోనావామివారూహేమ అంభోముచా మాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రియాదమానిశరణం ప్రపద్యే స్వస్తి సంబాధే స్వభాయన్నో అస్తు శుభాగం శుభాం. వైకుంఠే తు పరేలోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మ భక్తైర్భాగవతైః సహ అని చెప్పి అంటారు. అంటే శ్రీవైకుంఠంలో నిత్య నిరంతరము అనంత గరుడ విశ్వక్సేనాది నిత్యసూరిగణ పరివేష్టితుడై శేషశయ్యపై లక్ష్మీదేవి ఆ దివ్య చరణారవిందములు స్వామివారివి లక్ష్మీమహి తదనురూప నిజానుభావ నీళాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్రరాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని నిత్యము పఠిస్తాం కదా. అలాగా లక్ష్మీదేవి నిత్యము స్వామివారి యొక్క పాదసేవనాన్ని నిర్వర్తిస్తూ ఉంటే అసలు అమ్మవారి హస్తములే చాలా కోమలంగా ఉంటాయి. పద్మప్రియే పద్మిని పద్మహస్తే అని చెప్పి అన్నారు. అంటే తామర పువ్వులు ఎంత సుకుమారంగా ఉంటాయో అంత సుకుమారంగా ఉంటాయిట ఆ అమ్మవారి యొక్క హస్తములు. అటువంటి సుకుమారమైన హస్తములతో స్వామివారికి పాదసేవనాన్ని నిర్వర్తిస్తూ ఉంటే అమ్మవారు నిర్వర్తించినటువంటి పాదసేవనానికి ఆ కోమలములైనటువంటి పదాబ్జములు స్వామివారివి కందిపోతున్నాయా అన్నంత లేలేతగా ఉన్నటువంటి స్వామివారి యొక్క చరణారవిందములను మనం ఎప్పుడూ కూడా శరణు వేడుతూ ఉండాలి. అలాగా శ్రీవైకుంఠంలో లక్ష్మీదేవి పాదసేవనాన్ని నిర్వర్తిస్తూ ఉండగా నిత్య విభూతి అయినటువంటి ఆ వైకుంఠ నగరంలో కొలువై ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు భూలోకంలో ఈ కలియుగంలో మనల్నందరినీ ఉద్ధరించడం కోసమై వెంకటేశ్వర స్వామిగా అర్చావతార రూపంలో తిరుమల క్షేత్రంలో శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం అని అన్నట్లుగా 7 కొండల వాడై ఆపద మొక్కుల వాడై భక్తజనులందరినీ కూడా రక్షించేటువంటి దైవంగా అనుగ్రహిస్తూ ఉన్నారు వెంకటేశ్వర స్వామివారు.
అటువంటి స్వామివారికి నిత్య కళ్యాణం పచ్చతోరణం అని చెప్పి అంటారు. నిత్యము స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తిస్తారు. అసలు కళ్యాణము అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటి అంటే కేవలం వైవాహిక ప్రక్రియే కాదు, కళ్యాణము అంటే శుభము అని చెప్పి అర్థం. అంటే నిత్య కళ్యాణ చక్రవర్తి అంటే ఆ స్వామివారు నిత్య శుభాలను కలిగించేటువంటి వెంకటేశ్వర స్వామివారు. అటువంటి స్వామివారికి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, సద్యోంకురార్పణం అనేటువంటి కైంకర్యాలను సుసంపన్నం చేసిన తరువాత ఇప్పుడు స్వామివారికి యాగదీక్ష కౌతుక బంధనంగా చెప్పబడేటువంటి రక్షాకంకణ ధారణాన్ని నిర్వర్తించడానికి ఆచార్య స్వామివారు విశేషములైనటువంటి ఉపచారాలను సమర్పిస్తూ ఉన్నారు. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని చెప్పి 9 విధములైనటువంటి భక్తి మార్గములను మనకు మన పూర్వులు ఉపదేశించారు. శ్రవణం అంటే నిత్య నిరంతరము స్వామివారి యొక్క సత్కథలను, నామాన్ని వినడం. కీర్తనం అంటే స్వామివారి యొక్క నామం ఏదైతే ఉన్నదో అలాగే స్వామివారికి సంబంధించినటువంటి దివ్య గుణములు ఏవైతే ఉంటాయో వాటిని ఉచ్చైర్ఘోషాతు కీర్తనం, గట్టిగా నలుగురికి వినపడే విధంగా భగవన్నామాన్ని చేయడం, భగవత్ కథలను మనం నలుగురికి చెప్పడం, ఇలా మన జీవనాన్ని సుసంపన్నం చేసుకోవడమే కీర్తనం. అందున కలౌతు స్మరణాన్ముక్తి అని చెప్పి అన్నారు. అంటే శ్రవణం, కీర్తనం ఈ రెండూ పూర్తయిన తర్వాత నామస్మరణం. నామస్మరణే ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే అని చెప్పి అంటారు. ఈ భవసాగర తారణం కోసమే, అంటే ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటడానికై మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క నావ ఏమిటి అంటే భగవంతుడి యొక్క నామం. ఆ భగవన్నామాన్ని మనం ఎంత ఉచ్చరిస్తే, ఎంత స్మరణం చేస్తే, ఎంత కీర్తనం చేస్తే మనల్ని అంత చేరువలో ఉంచుకుంటాడు ఆ యొక్క స్వామివారు. ఈ నామ సంకీర్తనాన్ని ఎంతోమంది భక్తులు ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ, సౌనక ఇత్యాది మహాభక్తులందరూ కూడా భగవన్నామామృతాన్ని పానం చేసి వారి యొక్క జన్మలను చరితార్థం చేసుకున్నారు. భక్తులారా, మనం ఒక్క విషయం గమనించాలి. మనం ఈ మాంస శరీరంతో ప్రత్యక్షంగా వైకుంఠంలో ఉన్నటువంటి పరమాత్మను చూడడం చాలా కష్టం. కానీ మన కోసం స్వామివారే ఒక ఉపాయ రూపంగా అర్చావతార రూపంలో మనమందరం కూడా చూడడం కోసమే సకల మనుజనయన విషయతాంగతో మూర్తి విశేష అని అన్నట్లుగా మనందరికీ కూడా కనిపించడానికి స్వామివారు అర్చావతార రూపంలో వేంచేసి నిత్య నిరంతరము కూడా విశేషములైనటువంటి కైంకర్యాలను అందుకుంటూ ఉన్నారు కదా. మనం ఆ స్వామి పట్ల నిత్య నిరంతరము కూడా భక్తి ప్రపత్తులను ప్రదర్శిస్తూ శరణాగతిని నిర్వర్తించాలి. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం. ఇందాక మనం చెప్పుకున్నాం, లక్ష్మీదేవి వైకుంఠంలో ఎల్లప్పుడూ కూడా స్వామివారి యొక్క పాదసేవనాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది. ఆ పాదములను మనం పట్టుకుంటే మనకు ఏం ఫలం కలుగుతుంది అని ఒక్కసారి ఆలోచిస్తే గనక రేఖామయ ధ్వజ సుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖచక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వచిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని చెప్పి చెబుతాం మనం. అంటే స్వామివారి యొక్క చరణారవిందములలో రేఖామాత్రములుగా ధ్వజము, అమృత కలశము, అంకుశము, శంఖచక్రములు ఇత్యాది మంగళ చిహ్నములన్నీ కూడా ఉంటాయి. అంటే అటువంటి వాటన్నిటినీ స్మరించిన మాత్రం చేతనే మనకు సకల అశుభములు కూడా దూరమయ్యి శుభాలన్నీ కూడా కలుగుతాయి. ఆ దివ్యమైనటువంటి చిహ్నములను మనం ఒక్కసారి స్మరించినంత మాత్రం చేతనే ఇన్ని మంగళ చిహ్నములు కలిగి సాక్షాత్తుగా ఈ లోకానికంతటికీ తల్లి, సకల ఐశ్వర్యములన్నిటికీ నాయకురాలైనటువంటి లక్ష్మీదేవి యొక్క దివ్యహస్తములలో ఎల్లప్పుడూ సేవలను అందుకునేటువంటి ఆ చరణారవిందములను మనం ఆశ్రయిస్తే ఐహికమైనటువంటి భోగములు ఏవైతే ఉంటాయో, ఐహికములైనటువంటి కామనలు ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ కూడా సత్వరమే స్వామివారు నెరవేర్చి మోక్ష సామ్రాజ్యాన్ని మనకు కలిగే విధంగా ఎల్లప్పుడూ కూడా ఆ స్వామివారు
అనవరత ఆర్తరక్షణ దీక్షాదక్షుడై ఆర్తులమైన మనలందరినీ కూడా ఉద్ధరించడానికై స్వామివారు కళ్యాణ మహోత్సవంలో భాగంగా రక్ష కంకణాన్ని ధరింపజేసుకున్నారు. అలాగే శ్రీభూదేవులకు కూడా విశేష ఆరాధన కైంకర్యాన్ని నిర్వర్తించి ఆ ఇరుదేవేర్లకి కూడా కంకణ ధారణాన్ని నిర్వర్తించారు ఈ కళ్యాణ మహోత్సవంలో. తరువాత అమూర్త భగవద్యజనంగా చెప్పబడేటువంటి హోమ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి అగ్ని ప్రతిష్ఠ అనేటువంటి కైంకర్యాన్ని శ్రీవైఖానస భగవచ్శాస్త్రోక్తంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. వీక్షిద్దాం. ఇంద్ర శుద్ధో ఆగహి శుద్ధ శుద్ధాభిరుతిమిః శుద్ధోర్యం నిధారయ శుద్ధో మమత్య సౌమ్యః ఇంద్ర శుద్ధో హినో ఆర్యం శుద్ధో రత్నాని దాశడే శుద్ధో వృత్రాని జిగ్నహే శుద్ధో వాజం శిరాజడే దేవహూతి దేవ్యాహోదారావణిహిందపూర్వేదిష్టాస్యామద్రవాసువీరాః మహ్యం జింత మమయాని హవ్యాకోతి సత్యామన సౌమే అస్తు ఏ నోమానికాంకతమచ్చనాహం విశ్వే దేవాసో అధిభోజదామి దేవీ షడుర్వేరుణక్రణోత విశ్వే దేవాస యహమీరయత్వం మహా ఆస్మహి ప్రతిగామాతనోభిర్మారధామత్వశతే సోమరాజన్ జాతవేదో భువనస్య రేతజహజంజతపసో యజ్ఞనిష్యతే అగ్నిమశ్వత్థాదిరిహ వ్యమాహకం శమీ గర్భాంజనగన్యోమయో భూః घृतप्रतीको घृतयो निरग्निघृतैः समिद्धो घृतमस्यान्नम् घृतपृषस्त्वाचरितो वहन्ति घृतं पिबन् सुगिजाजिक्षिदेवान् अदितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसवा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् श्रीमतस्सुरुचो वेन आवह सबुद्ध्या पुपवास्य विष्टासतश्चयो नमसतश्च वः ॐ भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्मन्तमाजकं सोमो वीरङ्गर्मञ्जं ददात् साधन्यं विदत्यकं च भेगं तस्रवणं योदरा च तस्मै ॐ भूस्सोममावाहयामि ॐ भुवर्यज्ञाङ्गमावाहयामि ॐ सवृद्धमावाहयामि ॐ भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षजिग्नं देवतावर्धयत्पन्नागस्य पृष्ठेयमानोऽस्ते सप्तर्षीनागं स्फूर्तां चित्रलोकस्तत्रेमं जिग्नं यजमानं च धेः ॐ प्रोक्ष्या सोमप्रोक्षिष्यामि प्रोक्षजिग्नं देवतावर्धयत्पन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं स्फूर्तां चित्रलोकस्तत्रेमं जिग्नं यजमानं च धेः ॐ प्रोक्ष्या पवित्रे स्थो वैष्णव्ये स्थो जिग्नये स्थो वायुपूते स्थो विष्णोर्मनसा पूते स्थो जिग्नस्य पावने स्थः परुषर्ष पवित्रे स्थो वैष्णव्यो देवसवितप्रसवनात् तच्छत्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापूदेवीरग्रेवो अग्रे कुवोग्रहिमं यज्ञं न यथाग्रे यज्ञपदिं दत्त युष्मानिन्द्रो वृणीतपुत्रतूर्ये योजमिन्द्रमवृणीर्थं त्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्डप्रणेष्यामि यजमानवाजं यच्छाप्रणं यज्ञं देवतावर्धयत्पन्नागस्य पृष्ठेयमानोऽस्ते सप्तर्षीनागं सुहृदां यत्रलोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओम प्रणया सोमावप्रणेष्यामि यजमानवाजं यच्छाप्रणं यज्ञं देवतावर्धयत्पन्नागस्य पृष्ठेयमानोऽस्ते सप्तर्षीनागं सुहृदां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओम प्रणया प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इंद्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्राणावाहयामि आपावपस्पृश्या श्रीमहाविष्णुमावाहयामि बृहत्प्रेमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानवाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवता सोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवता विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतये कृष्णनोभामि ब्रह्मणे कृष्णनोभामि इन्द्राय कृष्णनोभामि अग्नये कृष्णनोभामि सोमाय कृष्णनोभामि अग्नये कृष्णनोभामि सोमाय कृष्णनोभामि अग्निशोमाभ्यां कृष्णनोभामि प्रजापतये कृष्णनोभामि ब्रह्मणे कृष्णनोभामि इंद्राय कृष्णनोभामि मसभ्यो कृष्णनोभामि मरुद्भ्यो कृष्णनोभामि रुद्रेभ्यो कृष्णनोभामि आपावपस्पृश्या श्रीमहाविष्णवे कृष्णनोभामि बृहत्तये कृष्णनोभामि मित्राय कृष्णनोभामि वरुणाय कृष्णनोभामि आदित्येभ्यो कृष्णनोभामि अस्यभ्यां कृष्णनोभामि पूष्णे कृष्णनोभामि कक्षाय कृष्णनोभामि कक्षदेवता सोमाय कृष्णनोभामि उपासनयज्ञाय कृष्णनोभामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो जुष्टनोभामि सर्वदेवेभ्यो कृष्णनोभामि आद्यं तृप्यतिस्त्रयामि चरं तृप्यतिस्त्रयामि अग्नेत्योतिरसि समितिषि स्वाहा अमृतमजमारुणमसि अन्तरितमृक्षोऽन्तरिता अनातयः प्रतिष्ठमृक्ष प्रत्युष्ठा अनातयः चित्पतिस्थापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्ताज्पदापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्या अक्षता आत्स्या चरुभिः इमामे अग्निष्टगाधेन वसन्त्वेका च शतं च सहस्रं चायुतं च नियुतं च प्रियतं च अर्पणं च न्यर्पणं च समत्रस्य मध्यं च अन्तस्य परार्थश्चेमामे अग्निष्टगाधेन वसन्ते इन्द्राय नमः अग्नये नमः
राजमाय नमः नृतये नमः वरुणाय नमः वाजमे नमः कुबेराय नमः ईशानाय नमः उक्तये नमः जातवेदसे नमः सहोजसे नमः जनाप्रभवे नमः विदर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवेतः प्रसुभा षष्टिशतसहस्रान् निगतमक्षयं प्रपदमानया अयन्त यत्म आत्मा जातवेदस्ते नेत्यस्ववर्तस्वजेत्तवर्तगिरास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नात्येन समेध यस्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपावोपस्पृश्याम् श्री महाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्तिभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा उपासन यज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्यामं भूस्वाहा भव स्वाहा भोगं स्वाहा भूर्भव स्वाहा अदितेन्वमक्स्थाः अनुमदेन्वमक्स्थाः सरस्वतेन्वमक्स्थाः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री भूनिरासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाग्निकर्मणि उपासनाग्नौ आघारान्ते स्वरमन्त्र अक्षरक्रियादोष प्रायश्चित्तार्थमतो देवादि षड्वैष्णवहोमं करिष्ये अदितेन मन्यस्वा नवदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुभा ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पश्यसे इन्द्रस्य गित्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेवचक्षुरादरग् स्वाहा तद्विप्रासोऽपि मन्यवो जाग्रवागं सस्समिन्धरे विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ शुभ स्वाहा ॐ भूर्भुवस्सुवः स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमदेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितः प्रासामीः గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దండలు తీసి పువ్వులియరే
మనసుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే అప్తేజో వాయువ్యాకాశ అహంకారమహదవ్యక్తాఖ్యతప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథోభాగే మహానాలాయమానస్య మణినాజస్య శేషస్య సహస్రఫలామణి మండల మండిరే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్తండి శుండాదండోత్తంభితే అమరావదే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధవత్యలకావదే యశోపదేత్యష్టదేవ పురీ విరాజితే ఇంద్రాగ్నియమ నిర్ణిత వర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకా లోకాచలవలయతే లవణేక్షుసురా సర్పిత శిక్షేర సుత్తోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూ ప్లక్ష కుశక్రౌంచ శాకశాన్మలి పుష్పరాఖ్య సప్తత్వీపత్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతకిం పురుషహారీరావృత భద్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువరషాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రగభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు యః జన్మని చ ఏతద్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వం స్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితధామాతప సంఘాతకార సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలే సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్షధస్రావధానే ఏకైకతరావకర్షణక్రమేణ సర్వరాస్యవకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతమనవాజపేయ పుండరీకాశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుత్స్యపదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఘ్నోమనీంద్రమదానుసారవిర్భృగ్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్తగుహ్య ధర్మపురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండనాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశార్ంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమత వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోక్షయాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుటమనిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవత్స్యమన ఆప్నమాన ఉర్వవేదలవంజారుహేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంకల్పదనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి
ऋग्यजुस्सामाधर्वण सकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणी ध्रुवत्रयारुषीय प्रवरान्विता काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारपदीं सर्वाङ्गनासम्मोहन संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्त सौन्दर्यवतीं बहोश्यामलाङ्गीं कश्यप प्रजापतेः सङ्कल्पतनयां रेवती नक्षत्रे मीनरासु जातायां श्री भूदेवी नाम्नीमिमां कन्यां दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीर्षया कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय समेतसेत् प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। తెలుగు చెప్పండి సార్. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషజాని ఇప్పటిదాకా అత్యంత వైభవోపేతంగా మహాసంకల్ప పఠనాన్ని చేసినటువంటి ఆచార్యస్వామి వారు శ్రీభూదేవులను వెంకటేశ్వర ప్రభువుకు ఇచ్చి దివ్య కన్యాదానాన్ని నిర్వర్తించారు. మనమంతా కూడా వీక్షించాం. ఈ కన్యాదానాన్ని నిర్వర్తించడం ద్వారా ఈ కన్యాదాన మహోత్సవం జరుగుతూ ఉన్నప్పుడు మనం ఆ కార్యక్రమాన్ని వీక్షించడం ద్వారా దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది మహాక్రతువులు ఏవైతే ఉన్నాయో ఆ క్రతువులన్నిటినీ సాంగంగా అనుష్ఠించిన ఫలం ఈ కన్యాదానం వల్ల కలుగుతుందట. ఇంకా పాపకర్మ వశం చేత ఎవరైనా మన పూర్వీకులు పితరులు ఎవరైనా రౌరవాది నరకములలో కనుక ఉండిపోయి ఉంటే వారంతా కూడా అక్కడ నుండి ఉద్ధరింపబడి శాశ్వతంగా శ్రీ విష్ణు లోకంలో నిత్య నివాసం కలుగుతుంది వారికి అని చెప్పి కన్యాదాన ఫలప్రాప్తి చెబుతూ ఉన్నది. కాబట్టి ఈ కన్యాదాన కైంకర్యాన్ని మనం భక్తి శ్రద్ధలతో ఇప్పటిదాకా వీక్షించాం. శ్రవణం కీర్తనం విష్ణోస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని చెప్పి 9 విధములైనటువంటి భక్తి మార్గాలు ఉన్నాయి అని ఇందాక మనం తెలుసుకున్నాం. అయితే తేషు అర్చనం సర్వార్థ సాధనం స్యాత్ అని చెప్పి అన్నారు. ఈ 9 విధములైనటువంటి భక్తి మార్గాలలో అర్చనము చాలా విశేషమైనటువంటిది. ఎందుకు అంటే ఐహికాముష్మిక ఫలప్రాప్తి కలుగుతుంది అర్చనాన్ని నిర్వర్తించడం వల్ల అని చెప్పి ఆగమ శాస్త్రములు చెబుతూ ఉన్నాయి. ఈ అర్చనాన్ని ఎలా నిర్వర్తించాలి అంటే స్వరూపాం ప్రతిమాం విష్ణో ప్రసన్నవదనే క్షణ కృత్వాత్మన ప్రీతికరీం సువర్ణరజతాదిభి అని అన్నట్లుగా ఒక మూర్తి విశేషాన్ని ఏర్పాటు చేసుకుని అది చిత్రపటం కావచ్చు భగవద్బింబం కావచ్చు దాన్ని ఏర్పాటు చేసుకుని విశేషములైనటువంటి భూతశుద్ధి న్యాసములు ఇత్యాదులు నిర్వర్తించుకున్న తర్వాత విష్ణుమూర్తిని అర్చన చేయాలి అంటే మనం కూడా విష్ణుమూర్తిలాగా మారాలట. నా విష్ణుమర్చయేత్ అని చెప్పి అంటారు. అంటే ఏమీ లేదు, విష్ణుమూర్తిలా మారడం అంటే మనం శంఖచక్రాలు ధరించనక్కర్లేదు. తనువే గుడియట తలయే శిఖరమట పెనుహృదయమే హరిపీఠమట అని చెప్పి అంటారు అన్నమాచార్య స్వామి వారు. అంటే ఎన్నో పాపకర్మలు నిర్వర్తిస్తూ వేటి గురించో ఆలోచిస్తున్నటువంటి మనస్సును నిగ్రహించి ఈ శరీరంలో ఉన్నటువంటి సమస్త ఇంద్రియములన్నిటినీ కూడా శుద్ధి గావించి ఈ మనస్సు అనేటువంటి పీఠం పైన పరమాత్మ అనేటువంటి స్వామివారిని కూర్చోబెట్టి ఆ అర్ఘ్యపాద్యాచమనాలు ఇస్తూ ఉన్నారు కదా, అలాగే మానసీ పూజ అని చెప్పి అంటారు. అంటే మనస్సులో ఉన్నటువంటి పరమాత్మకు విశేషంగా భావనతో ఆరాధనాన్ని నిర్వర్తించడం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించడం ద్వారా మనలో ఉన్నటువంటి పాపపురుష దహనం కలిగి పుణ్యపురుష కల్పనం అనేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఇలా పుణ్యపురుష కల్పనం చేసుకున్న తర్వాత ఆ స్వామివారు వైకుంఠంలో
ఎల్లప్పుడూ కూడా శేషశయ్యపై ఉంటారు అని చెప్పుకున్నాం. విభవావతారాల్లో అవతారాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మత్స్యావతారంగా, కూర్మావతారంగా, నరసింహావతారంగా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మను మనం ఆరాధించుకోవడానికి గాను ఒక బింబంలోకో లేదు ఒక చిత్రపటంలోకో ఆవాహన చేసుకుని ఆ పరమాత్మకు ఉపచారాదులను సమర్పించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానికే అర్చనం అని చెప్పి పేరు. అటువంటి అర్చనాన్ని అహరహ నిత్యము కూడా అనుష్ఠిస్తూ ఉంటే ఈ జీవనం ఉన్నంతకాలము కూడా ఎటువంటి లోటు కూడా లేకుండా ఆ స్వామివారు మనల్ని అనుగ్రహించి అంత్యంలో దేహావసానంలో సద్య శంఖచక్రధర శ్యామలాంగశ్చతుర్భుజో భూత్వా గగనే గరుడారూఢ అని చెప్పి ఆగమశాస్త్రంలో అర్చన ఫలాన్ని ఎంతో వైభవంగా చెబుతారు. గరుత్మంతుడు సాక్షాత్తుగా ఈ జీవుణ్ణి తీసుకువెళ్ళడానికి గాను వైకుంఠం నుంచి విచ్చేస్తాడట. సకల దేవతలు నమస్కారం చేస్తూ ఉండగా దేవైరప్యనభిలక్ష్యం అని చెప్పి అన్నారంటే దేవతలకు కూడా సాధ్యం కానటువంటి పరమపద ప్రాప్తి ఏదైతే ఉందో ఈ అర్చనాన్ని నిర్వర్తించడం వల్ల మనకు కలుగుతుంది అని చెప్పి ఆగమ శాస్త్రములు చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి అర్చనాన్ని నిత్య నిరంతరము మనం నిర్వర్తించడం ద్వారా మనకు సకల శుభములు కూడా కలుగుతాయి అని చెప్పి మనకు పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నారు. కాబట్టి వైఖానస భగవచ్శాస్త్రంలో చెబుతారు, నిత్యం గృహే దేవాయతనేవా భక్త్యా భగవంతన్ నారాయణమర్చయేత్. భక్తితో భగవంతుడైనటువంటి నారాయణుణ్ణి గృహంలో కానీ దేవాలయంలో కానీ నిత్య నిరంతరము అర్చనం చేయడం వల్ల మనకు ఐహికాముష్మిక ఫలప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఆగమశాస్త్రములు చెబుతూ ఉన్నాయి. ఆ విధంగా స్వామివారికి ఈ కళ్యాణ మహోత్సవంలో విశేషమైనటువంటి ఉపచారములు, వస్త్ర సమర్పణాన్ని నిర్వర్తించారు, మధుపర్క నివేదనాన్ని నిర్వర్తించారు, పాద ప్రక్షాళనాన్ని నిర్వర్తించారు. అలాగే అగ్నిహోత్రుణ్ణి ఆహ్వానించేటువంటి కార్యక్రమంగా అగ్ని ప్రతిష్ఠ అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించి మహాసంకల్పాన్ని పఠించిన తరువాత శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభి భృగ్వాదిభి మన్వాదిభి అని అన్నట్లుగా విఖనో మునీంద్రుల యొక్క అనుయాయులైనటువంటి భృగుమరీచి అత్రికశ్యపాదులు అనేటువంటి మహర్షులు ఉపదేశించినటువంటి వైఖానస భగవత్ శాస్త్రము ద్వారా నిర్మితమైనటువంటి కైంకర్యములు ఏవైతే ఉన్నాయో అటువంటి శాస్త్రోక్త మార్గంలో ఈ కన్యాదాన మహోత్సవాన్ని ఈనాడు తిరుమల క్షేత్రంలో నిర్వర్తించిన తర్వాత శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు మాంగళ్య ధారణాన్ని నిర్వర్తించడానికై ఆచార్య స్వామివారు ఉద్యుక్తులవుతూ ఉన్నారు. ఆ జగన్మంగళకరములైనటువంటి దివ్య మాంగళ్యములను మనం చూసి నమస్కారం చేసుకుందాం. ఆ మాంగళ్యములను చూసి నమస్కారం చేసుకున్నంత మాత్రం చేతనే అశుభములన్నీ కూడా దూరమయ్యి సకల సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి అమ్మవార్లకు జరిగేటువంటి మాంగళ్య ధారణ కైంకర్యాన్ని మనం భక్తి శ్రద్ధలతో వేదమంత్రోచ్చారణను శ్రవణం చేస్తూ ఆ మాంగళ్య ధారణ కైంకర్యాన్ని వీక్షిద్దాము. లక్ష్మీరమణ గోవింద గోవింద. ఆ శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు ఈ మాంగళ్య ధారణాన్ని నిర్వర్తించడం ద్వారా సర్వాసాం స్త్రీణాం జన్మని జన్మని సువాసిని జన్మ ప్రాప్త్యర్థం అని ఆ మాంగళ్య ధారణాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నమస్కరిద్దాం. అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభయే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన హస్తే కురుత. అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభయే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ధ్రువంతే రాజావరుణో ధ్రువంతే వా బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువాన్. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు.
ఇద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనితకు చాలు. వలుద చక్రవాకాలు వనితకు చాలు. నీవు ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును. ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము. తరుణి నీలకుంతల తగు నీలవర్ణుడవు సరుస మీకే తగు సంబంధము. తరుణి రామవశ్యరాజకే స్వాహ తత్వాయామి బ్రహ్మణా మందమానసదాశాస్తే యజమానో హవిర్భిః అహేడమానో వరణేహ భోతృషకం సమాన ఆయు ప్రమోషి స్వాహ తున్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేడో వయాసతిష్ఠాః యజిష్టో వహ్నినమస్సోషుడానో విశ్వాన్ ద్వేషాగంసి ప్రమమత్యస్మత్ స్వాహ సత్వన్నో అగ్నే మమో భవోతి నీతిష్టో అస్యాపశతో వ్యుష్టో అవయక్మనో వరుణగమ్రణానో వీహమృడేకగం సహవోనయేతి స్వాహ తమగ్నే అయాస్యయాసన్మనసా హితః అయాసన హవ్యమోహితే జానో దేహిభేషుడగ్గు స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శవ స్వాహ ఓం భూర్భవ స్వ స్వాహ అదితేన్మమక్స్తాః అనుమదేన్మమక్స్తాః సరస్వతేన్మమక్స్తాః దేవసవిద ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వివాహిక మహోత్సవా కేంద్రకర్మణి ఉపాసనాగ్నో లాజహోమం కరిష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిద ప్రసవా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా. ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపభ్రూతే క్నౌ లాజానాపపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఉదాయుషాస్వాయుషో దోషధీనాగుం రసేనోత్పత్యన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అను విశ్వాముతత్వయా వయం ధారాబుదన్యా ఇవ అతిగాహే మహిత్విషః ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపభ్రూతే క్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపభ్రూతే క్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం
ज्ञातयो मम स्वाहा ओम भू स्वाहा ओम भव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुव स्व स्वाहा अधिदेन्वमग्रस्थाः नमरेन्वमग्रस्थाः सरस्वतीन्वमग्रस्थाः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चकर्मणि उपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थम् अतो देवातिशत्मैष्टमहमं करिष्ये अदितेन मन्यस्वा नमरेण मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुवा ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रिधा नतधे पदं समूढमस्य मागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति गतो व्रतानि पस्पशे इन्द्रस्य गित्यस्य घा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव चक्षुरादरग् स्वाहा तद्विप्रासोऽपि मन्यमोजाग्रवागं सस्यमिन्धते विष्णोर्यत्रमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुव स्व स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चकर्मणि उपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थं कर्मसात् पुण्यार्थम् उपरिष्टादन्तहोमं करिष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुवा यदस्य कर्मणोऽत्यनेन संयत्वान्योनमिहाकरम् अग्निष्टस्विष्टकृत्वान् सर्वग्स्विष्टकं सुहृतं करोतु स्वाहा अग्नये स्विष्टकृते सुहृदहुदाहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नाराय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो विन्दाभूदग्निस्तत्पुनरः आर्जातवेदापितर्षणि स्वाहा पुनरग्निश्चक्षुर्दातरिन्द्रो बृहस्पतिः पुनर्मे अस्मिनाजमं चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषदन्तृष्टि स्वाहा निष्कृति स्वाहा दौराध्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा ऋद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधि श्रीमहि स्वाहा समितसितेजोषितेजो मयधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समितः सप्तरिक्मा सप्त ऋषयः सप्तधाम प्रजानि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तयो नीरापरस्वा कृतेन स्वाहा रतधान विद्वान् अनुष्टुभृतेन पूर्णमाहुदिञ्जहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदनभुक्तं ज्योर्भुक्तं पृथिवी भुक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तं अग्निर्जैनं वेदज्जैनं ज्योर्जैनं पृथिवी जीर्णं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्तां बर्हिर्हविषा कृतेन समादित्यैर्वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छत यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्योस्तृप्यदो पृथिवीस्तृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव महाप्रमिता महाश्चाक्षीयमस्तृप्यन्ताम् अदितेन्वमकुस्ताः अनुमतेन्वमकुस्ताः सरस्वतेन्वमकुस्ताः देवसविदप्रासामीः आवाहन देवताभ्यो नमः यदासकं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सर्वे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा जुहोमि अक्षितामसि मामेक्ष्येष्ठाः वरशिष्टाकक्वरेष्ठो ग्रम्वचो अपावधीन् त्वेषं वचो अपावधीक स्वाहा ऊर्ध्वं यज्ञं नयतं वाजीह्वरतमत्र रमेधां वश्मन् पृथिव्या दिवो वा विष्णुभुतवा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वाण्यान् प्रसमोक्त्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदयस्तदिवं गच्छततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनं भूतिस्मादेर्लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमात्रयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं
यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रयायुषम् आभोषिष्टामयो भवस्तानपूर्जे तथातन महेरणाय चक्षसे यो वश्यमतमोरसस्तस्य भार्गते हनः कुशतीर्वमातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया यजन्वथ आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्मि भूयासं यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्मि भूयासं यत्ते अग्ने हरस्तेनाहं हरस्मि भूयासं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दधात मयि मेधां मयि प्रजां मयीन्द्र इन्द्रियं दधात मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधात् मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं वदासनाय कृतमयाधिपरिपूर्णं ततस्तरे प्रायश्चित्तान् यशेषान् होमकर्मात्मकान् मयितान् शेषापशेषाणां कृष्णानुस्मरणं ब्रह्मकायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु सर्वं श्री भूनीला समेत श्रीनिवासार्पणमस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु ఈ పుష్పమాల పరివర్తనం అనేటువంటి కైంకర్యం గోదాదేవిని స్మరించుకుంటూ నిత్యము జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో నిర్వర్తిస్తారు తిరుమల క్షేత్రంలో. శ్రీవిల్లుపుత్తూరు అనేటువంటి మహాక్షేత్రంలో విష్ణుచిత్తుడు అనేటువంటి మహాభక్తుడికి ఆ గోదాదేవి తులసీవనంలో తులసీ కాననోద్భవం అని చెప్పి అంటారు. తులసీవనంలో ఒక చిన్న పిల్లగా దొరికింది. అలా దొరికినప్పటి నుంచి ఆ విష్ణుచిత్తుడు అల్లారు ముద్దుగా పెంచుకుంటూ నిత్య నిరంతరము భగవత్ కథలను చెబుతూ పెంచసాగాడు. అయితే ఆ గోదాదేవి యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత శ్రీకృష్ణుణ్ణే వివాహం ఆడాలి అనేటువంటి ఉద్దేశ్యంతో శ్రీవ్రతం అనేటువంటి గొప్ప వ్రతాన్ని 30 రోజుల పాటు తిరుప్పావై అనేటువంటి పాసురములను రచించి తన వెంట వచ్చినటువంటి మిత్రులందరితో కలిసి ఈ శ్రీవ్రతాన్ని నిర్వర్తించి చివరకు పరమాత్మ యొక్క సాన్నిధ్యానికి చేరుకున్నది. ఈ శ్రీవ్రతంలో నిత్య నిరంతరము వారి
వాకిట్లో పూసినటువంటి పూలన్నిటినీ ఒక మాలగా చేర్చి ముందుగా ఆ గోదాదేవి ధరించి తరువాత రంగనాథుడికి పంపించేదట. అయితే మనం ధరించి పరమాత్మకు ఇవ్వడం అనేటువంటిది అపచారం అవుతుంది సామాన్యంగా. కానీ ఆవిడ యొక్క పరమ భక్తికి మెచ్చినటువంటి స్వామివారు ఆ గోదాదేవి ఉచ్ఛిష్టమాలికలను ఎంతో గొప్పగా ఎంతో ఆనందంగా స్వీకరించారట స్వామివారు. అలాగా ఎల్లప్పుడూ కూడా మనం భక్తిని అలవరుచుకుని ఏ పని చేసినా సరే పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్న రీతిలో ఒక తులసీ దళాన్నే సమర్పించగలుగుతామా, లేదు కొంచెం తోయాన్ని సమర్పించగలుగుతామా, లేదంటే ఒక ఫలాన్ని సమర్పించగలుగుతామా? అక్కడ ద్రవ్యం ఏదనేటువంటిది పరమాత్మ చూడడు, కేవలం భక్తిని మాత్రమే చూసేటువంటి వాడు. కాబట్టి ఆ మాలలను ఎంతో రమణీయంగా ఎంతో ఆనందంగా స్వీకరించాట స్వామి గోదాదేవి సమర్పించినటువంటి పుష్పమాలికలను. అటువంటి పుష్పమాల పరివర్తనాన్ని నిర్వర్తించి ఇప్పుడు శ్రీభూదేవులను స్వామి చెంతకు చేర్చి అక్షతారోపణ కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. వీక్షిద్దాం. పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పేరు కళా జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరు కళా జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి